నా మిస్టేక్ కదిరి మాజీ ఎమ్మెల్యే మిట్టా పార్థసారథి గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సార్ చెప్పండి, 2014 నుంచి చూసుకుంటే అసలు అక్కడ పరిశ్రమలకు ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఏదైతే తీసేసిందో బీజేపీ, అక్కడి నుంచే తిరోగమనం స్టార్ట్ అయింది పరిశ్రమలన్నీ అని చెప్తున్నారు. దాంతోపాటుగా రావాల్సినవన్నీ అంటే ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్లో ప్రభుత్వం వెనక్కి వెళ్ళిపోవటం, ఫస్ట్ ప్లేస్లో ఉన్న మన ఏపీ 8th ప్లేస్కి ఎందుకు వచ్చింది అంటే మీరు కూడా కూటమిలో భాగస్వాములు కాబట్టి, పైగా సెంటర్లో ఉంది మీరే కాబట్టి ప్రధానంగా ఆన్సర్ చెప్పాల్సింది వీరన్నిటికీ. అంతకన్నా ముందు రమ్య మేడం గారు కేంద్ర కేబినెట్ మంత్రి చెప్పింది అబద్ధం, వీళ్ళే కరెక్ట్ అని చెప్తున్నారు, అది కూడా సమానం చెప్పండి. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. సబ్జెక్టుని ఏ విధంగా తీసుకుని వెళ్ళాలి అనేటువంటి దాంట్లో చాలామంది నిష్ణాతులు వాళ్ళు తీసుకునేటువంటి విధానాల్లో తీసుకున్నప్పుడు చాలా డిఫరెంట్గా ఉంటుంది. నేను చెప్పేటువంటి విషయంలో దయచేసి కొంత ఏదైనా ఉన్నా కూడా అంత అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి. ఐ ఆల్సో నా దాంట్లో కూడా ఏదైనా ఫాల్ట్ ఉంటే కూడా జస్ట్ లెట్ మీ కరెక్ట్. ఒక నిమిషం సార్. శేఖర్ రెడ్డి గారు సార్, కేఎస్ ప్రసాద్ గారు మీకు చిన్న విన్నపం, మధ్యలో ఇంటరప్ట్ చేయొద్దు సార్ చెప్తున్నప్పుడు, అయిపోయిన తర్వాత ఒక్క నిమిషం. సాయి గారు చిన్న పాయింట్ వాస్తవం ఏంటంటే పేపర్ చూయించి డాక్యుమెంట్ చూయించి కేంద్ర ప్రభుత్వం క్యాలిక్యులేషన్ చూయించి మాట్లాడితే ఎవరు ఇంటరప్ట్ చేయరు సార్. కానీ ఏమీ లేకుండా ఊరికే తప్పుడు ప్రచారాలు చేస్తే ఎవరైనా ఇంటరప్ట్ చేస్తారు సార్. రైట్ ఆగండి చెప్పండి సార్ మీరు కంటిన్యూ చేయండి సార్. నేను ఏమంటున్నా అంటే శేఖర్, నేను ఈ రోజు ఆ యొక్క కార్డ్స్తో రాలేదు. నాకు వచ్చిండేటువంటి డిబేట్లో నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ మీరు చెప్పిండేటువంటి వాటికి మాత్రమే నేను బీజేపీ తరఫున సమాధానం చెప్తాను. ఇప్పుడు నంబర్స్ అంతా మీరు చెప్పారు. అసలు నంబర్స్ అనేటువంటివి ఎలా ఉంటాయి? 39 లక్షల కోట్లు ఎక్కడ, 6,000 కోట్లు ఎక్కడ? 39 లక్షల కోట్లు. ఇప్పుడు మన యొక్క వైఎస్ఆర్సీపీ దాంట్లో కూడా 29 లక్షల కోట్లు, అంతకుముందు వచ్చిండేటువంటి 11 లక్షల కోట్లు. అసలు ఇవి ఎట్లా ఇన్ని లక్షల కోట్లు అనేటువంటిది మొట్టమొదట ప్రజలకు వీళ్ళకు కూడా అర్థమైతే చాలా మంచిది. ఒక ప్రాజెక్ట్ అనేటువంటిది ఎలా ఉంటుందంటే, నేను కూడా ఒక ప్రాజెక్టుని రన్ చేస్తున్నాను. నేను ఒక వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టు నేను బెంగళూరులో రన్ చేస్తున్నాను. ప్రాజెక్ట్ యొక్క రూపం వచ్చేటప్పుడు ప్రాజెక్టుకు మాకు దాదాపుగా 83 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. బట్ ఆ యొక్క ప్రాజెక్ట్ ఎన్ని రోజుల ప్రాజెక్ట్ అంటే 33 years లీజుకు ఉండేటువంటి ప్రాజెక్ట్. దాంట్లో మేము ఎంత మొత్తం అంతా రొటేషన్ టర్న్ ఓవర్ చేసుకుంటాము అనేటువంటి దాన్ని మొత్తం అంతా క్యాలిక్యులేషన్ చేసుకుంటే మేము పెట్టిండేటువంటి 83 కోట్లకి ఆ రోజు దాదాపుగా 12,000 కోట్ల రూపాయల యొక్క టర్న్ ఓవర్ అనేటువంటిది మొత్తం అంతా కూడా అక్కడ వస్తుంది. దాని ద్వారా ఎంత ఉపాధి వస్తుంది అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేస్తారు. ఈరోజు 39 లక్షల కోట్లని 29 లక్షల కోట్లని వైసీపీ చెప్పినా, మిగతా ఇక్కడ తెలుగుదేశం పార్టీ కానీ ఇంకెవరైనా కానీ ఇన్ని లక్షల కోట్లు అని చెప్పినా అన్ని లక్షల కోట్లు పెట్టుబడులు రావండి. ఆ కంపెనీలకు అంత కాదు. అది మొట్టమొదటి అందరూ కూడా గుర్తించాలి. కాకపోతే ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి విషయం ఏంటంటే, దీని ద్వారా రాబోయేటువంటి రోజుల్లో ఇన్ని లక్షల కోట్ల రూపాయల యొక్క టర్న్ ఓవర్ ఇక్కడ జరుగుతుంది. దాంట్లో కంటిన్యూస్గా ఉండేటువంటి పెట్టుబడులు వస్తూ ఉంటాయి, పెట్టుబడులు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కియాకి సంబంధించి ఆ రోజు వచ్చిండేటువంటి లక్షల కోట్లు, అక్కడ లక్షల కోట్లు ఎందుకు అవుతుందండి? కియాకి సంబంధించింది దాదాపుగా ఒక 50 నుంచి 60 వేల కోట్ల రూపాయలు యొక్క వాళ్ళ టర్న్ ఓవర్ అనేటువంటిది కార్లు యొక్క ఏవైతే వస్తుందో దాని ద్వారా వచ్చేటువంటి పన్నుల రూపంలో వచ్చే ఆదాయం, ఇవన్నీ కూడా బడ్జెట్ ప్రపోజల్స్ ఇస్తారు. వాటిని అదే విధంగానే ప్రొజెక్ట్ చేసుకుంటారు ప్రతి ఒక్కరు. ఇదేమన్నా ఒకవేళ వైఎస్ఆర్సీపీ కరెక్ట్గా లేదు, ఈ ప్రాజెక్ట్ 83 కోట్లు కాబట్టి 83 కోట్లు అని చెప్తే అప్పుడు తెలుగుదేశం కూడా అంతే చెప్పాలా? ఇట్ ఈస్ ఏ కామన్ ప్రాసెస్ ఇన్ ద మెకానిజం. కాబట్టి దాంట్లో ఒకటైతే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మీరు చెప్పింది కరెక్టా కాదంటున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇవ్వాలండి? రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తే అదే ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా ఇక్కడ వచ్చేసేసి ఒక హాట్లైన్ పెట్టేసుకొని ఇక్కడ నుంచి కమ్యూనికేషన్ అంతా ఏమీ రాదు. ఇక్కడ ఇచ్చిండేటువంటి ఇన్ఫర్మేషన్ ఏముందో అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. మొట్టమొదటి తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి మాట్లాడదాం. అప్పట్లో దాదాపుగా 32,000 కోట్ల రూపాయలకు సంబంధించి చెప్పారు. 32,000 కోట్లకు సంబంధించి వచ్చిన తర్వాత 2014 నుంచి 19 లోపల ప్రభుత్వం అక్కడ దిగిపోయింది. దాని తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది. వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు 1,15,000 కోట్లు గ్రౌండ్ అయ్యాయి అన్నారు. అయితే నేను ఆ సోదరునికి ఏమంటున్నానంటే, ఒకవేళ ఈ 1,15,000 కోట్ల రూపాయలని మీరు గ్రౌండ్ చేసిండేటువంటి దాంట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో అనుమతి వచ్చిండేటువంటివి కానీ దానికి పర్మిషన్ వచ్చిండేటువంటి ఏవైనా ఉన్నాయా అంటే, ఈరోజు ఫర్ ఎగ్జాంపుల్ 2019లో ఒక కంపెనీ ఒక ప్రపోజల్ ఇస్తుంది, దానికి సంబంధించి యాక్సెప్ట్ చేస్తారు. అది గ్రౌండ్ అయ్యేదానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. అది కాబట్టి అది మన ఖాతాల్లో లెక్కేసుకోవాల్సిన పనిలే. అసలు ఇవంతా కాదండి. ఇవంతా ఏంటంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఏ బోగస్ ఇన్ఫర్మేషన్ అంటాను నేను వ్యక్తిగతంగా చెప్పాలనుకుంటే.
రియల్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఏ ప్రాంతంలో అయినా ఇప్పుడు మన ప్రసాద్ గారు చెప్పారు అంటే ఏంటి ఇక్కడ ఇన్సెంటివ్స్ లేని కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టం జరిగింది అయితే నేను దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తానండి. ఎలా? కారణం ఏంటంటే 2014లో మనకు విభజన ఇచ్చినప్పుడు లోక్సభలో ఖచ్చితంగా వెంకయ్యనాయుడు గారు కానివ్వండి, అప్పట్లో ఉండేటువంటి యొక్క మన అనేక మంది మంత్రులు, అరుణ్ జైట్లీ గారు, వారు గట్టిగా పట్టుబట్టి, ఎందుకంటే నేను అప్పుడు ఢిల్లీలోనే ఉన్నాను కాబట్టి చెప్తున్నా, వారితో పాటు కూడా నేను వెళ్ళడం జరిగింది. మొట్టమొదట వాళ్ళు ఆర్థిక మంత్రితో సమాధానం చెప్పిస్తామన్నారు, వెంకయ్యనాయుడు గారు ఒప్పుకోలేదు. తర్వాత హోంమంత్రితో చెప్పిస్తామన్నారు, ఒప్పుకోలేదు. ప్రధానమంత్రి గారే చెప్పాలి అని చెప్పేసి అన్నారు. ప్రధానమంత్రి గారిని పట్టుబట్టి అక్కడ చెప్పించడం జరిగింది.